హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎంటీఎస్ 2025 స్కోర్ని బేస్ చేసుకొని ఎంటీఎస్ అడ్మిషన్ కోసం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఆల్రెడీ జూన్ 24వ తారీఖు మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఈ ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో న్యూ రిజిస్ట్రేషన్ 2025 మీద క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదే అఫీషియల్ వెబ్సైట్లో ఈ సర్వీసెస్ అండ్ స్కెడ్యూల్లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఒకసారి వీటిని ఓపెన్ చేసి చూసి అర్థం చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చినటువంటి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకి ఫ్లో చార్ట్ రూపంలో ఉంది. దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా మీరు ఫిజికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళటానికి నోటిఫికేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించి కూడా బ్రీఫింగ్ ఇస్తాను. అలాగే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ అసలు టోటల్గా ఎన్ని కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి అనేది సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇచ్చేశారు. అంటే ఇది జస్ట్ మీకు టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి అని ఒక అవగాహనకు మాత్రమే. అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. మీరు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ఫైల్ను కూడా ఓపెన్ చేసి చూస్తే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఎంత అమౌంట్ కట్టాలి అనేది కూడా ఒకసారి చూద్దాము. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీ కింద ₹1000 కట్టాలి. దీనితో పాటు సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అంటే రీఫండబుల్ అమౌంట్ అంటారు, దీన్ని తిరిగి ఇవ్వబడుతుంది మీకు కండిషన్స్ని బేస్ చేసుకొని. ఇది ₹25,000 ఉంటుంది. టోటల్గా ₹26,000 మీరు సింగిల్ పేమెంట్ ఆన్లైన్లో కట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ₹500 ప్లస్ ₹10,000 పే చేయాలి. అంటే ₹10,500 పే చేయాలి. ఒకవేళ మీరు డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి కూడా రిజిస్ట్రేషన్ ఫీ ₹5,000 ఉంటుంది. సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వచ్చేసి ₹2,00,000 ఉంటుంది. ఇప్పుడు అసలు మెయిన్ మనం ఈ రోజు ఈ వీడియోలో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఫ్లో చార్ట్. ఈ ఫ్లో చార్ట్లో మనకి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఇచ్చేశారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అర్థం చేసుకునే ముందు అసలు టోటల్గా మనకి ఈ కౌన్సిలింగ్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి అనేది తెలియాలి. మీరు ఏ కౌన్సిలింగ్ తీసుకున్నా అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అవ్వచ్చు, 4 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్. సో ఇక్కడ మనకి ఈ 4 రౌండ్స్కి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్ కూడా కనెక్టెడ్గా ఇచ్చారు. ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు క్లియర్గా. ఈ ఫ్లో చార్ట్ కానీ మీకు అర్థమైంది అంటే మీకు కంప్లీట్ ప్రాసెస్ అర్థమైనట్లే లెక్క. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. దీనిలో తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అలాగే రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ చేస్తారు. అలాగే వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు. మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టిన ఆర్డర్ మార్చుకోవాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. ఆ తర్వాత లాక్ చేసుకోవచ్చు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ని మీరు మాన్యువల్గా లాక్ చేయకుండా ఉంటే మంచిది. ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు. అలాగే ప్రాసెసింగ్ ఆఫ్ రిజల్ట్, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అయితే ఇప్పుడు ఫస్ట్ మీకు అనౌన్స్ చేసేటువంటి రిజల్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ స్టూడెంట్కి సీట్ వస్తే ఈ రైట్ సైడ్ ప్రాసెస్లోకి వెళతారు. ఒకవేళ సీట్ రాలేదు అనుకోండి, ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ ప్రాసెస్లోకి ఎంటర్ అవుతారు. అంటే ఇక్కడ సీట్ రాలేదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ నుండి రౌండ్ 2లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. కాకపోతే సెకండ్ రౌండ్లో మరలా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి కేవలము ఒక స్టూడెంట్ ఒక రౌండ్లో ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంతేకాని మీరు ప్రతి రౌండ్కి చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీరు అసలు ఫస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదనుకోండి, మీరు డైరెక్ట్గా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంటుంది. ఫ్రెష్ రిజిస్ట్రేషన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. క్లియర్. ఇప్పుడు ఈ ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ మీకు ఇష్టమైతే అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీకు ఆ కాలేజీ అంటే సాటిస్ఫై అవ్వకపోతే అప్గ్రేడేషన్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఆ కాలేజీ ప్రిన్సిపల్కి మీరు ఒక వైట్ పేపర్ మీద అప్గ్రేడేషన్కి సంబంధించి విల్లింగ్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మేము నెక్స్ట్ రౌండ్కి మరలా పెడతాము అని వాళ్ళకి విల్లింగ్నెస్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ రౌండ్లో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్టేట్ కోటా రిజల్ట్ కానీ అనౌన్స్ చేసి అక్కడ మంచి కాలేజ్లో సీట్ అలాట్మెంట్ కానీ వస్తే అప్పుడు మీరు ఈ ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినటువంటి కాలేజ్ నుండి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి వెళ్ళి జాయిన్ అవ్వడానికి ఏకైక మార్గం ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్. ఈ ఫ్రీ ఎగ్జిట్ ఎప్పుడు ఉంటుంది అంటే
ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిపోర్టింగ్ డేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే అందరూ జాయిన్ అయిపోయిన తర్వాత, ఆ లాస్ట్ డే తర్వాత 2 డేస్కి మీకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ అనేది కూడా అంటే జస్ట్ ఒక నోటిఫికేషన్ లాగా ఇస్తారు. ఆ నోటిఫికేషన్ చూసుకొని డైరెక్ట్గా మీరు వెళ్ళిపోయి అక్కడ సర్టిఫికెట్స్, మీ ట్యూషన్ ఫీజు తీసుకొని మేము ఫ్రీ ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోతున్నామని చెప్పి బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు మనసు మార్చుకొని స్టేట్ కోటా కౌన్సిలింగ్కి వెళ్లకుండా మరలా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కంటిన్యూ చేయాలి అంటే కంటిన్యూ చేయొచ్చు కూడా. అదే పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. ప్రీ ఎగ్జిట్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ ఈ ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయినటువంటి కాలేజ్ బాగా నచ్చి ఇంకా మేము అదే కాలేజ్ లో ఉండిపోతాము చదువుకుంటాము అనుకుంటే మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు కాలేజీకి కంటిన్యూ అవుతారు. అప్గ్రేడేషన్ అక్కర్లేదు అనుకున్నప్పుడు డైరెక్ట్ గా ఈ స్టెప్ లోకి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైతే అప్గ్రేడేషన్ కి విల్లింగ్నెస్ ఇచ్చారో వాళ్ళు సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అవుతారు. ఓకే. అలాగే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో సీట్ రాని వాళ్ళు, అలాగే ఫ్రెష్గా ఇప్పుడు సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్, అలాగే ఇక్కడ ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్నారో ఫస్ట్ రౌండ్లో వీళ్ళందరూ కూడా సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఎవరైతే ఇంతకు ముందు రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ రౌండ్లో సీట్కి అలాట్మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి రౌండ్లో కూడా మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. ముందు రౌండ్లో పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ఉండదు. అవన్నీ కూడా డిలీట్ చేసేస్తారు. మరలా ఫ్రెష్గా పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవుతారు. సెకండ్ రౌండ్ సీట్కి అలాట్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ నుండి కానీ అప్గ్రేడేషన్ వస్తే మీరు ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరకు వెళ్ళి మీ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు, అలాగే అక్కడ నుండి రిలీవ్ అయినట్లుగా రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని సెకండ్ రౌండ్ కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జాయిన్ అవ్వాలా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ చాలా మందికి. ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని రూల్ అయితే లేదు. మీకు ఇష్టం ఉంటే జాయిన్ అవ్వండి, ఇష్టం లేకపోతే అసలు జాయినే అవ్వద్దు. జాయిన్ అవ్వని వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ రౌండ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని కంటిన్యూ అవ్వచ్చు కౌన్సిలింగ్ లో. ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అర్థమైంది కదా. ఫస్ట్ రౌండ్ లో మీకు సీట్ ఎలాట్ అయినా సరే జస్ట్ మీరు దాన్ని ఇగ్నోర్ చేయటమే, మర్చిపోవటమే. సెకండ్ రౌండ్ లో మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సెకండ్ రౌండ్ నుండి మీరు మరలా సీట్ ఎలాట్ అయినప్పుడు జాయిన్ అవ్వాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవాలి. క్లియర్. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంతకు ముందు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రమే ఫ్రెష్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఫస్ట్ రౌండ్ లో జాయిన్ అయ్యి ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న స్టూడెంట్స్, అసలు సీట్ రానటువంటి స్టూడెంట్స్, లేదా ఫస్ట్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి అప్గ్రేడేషన్ కి వెళ్ళినటువంటి స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా కేవలము వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ మాత్రమే చేసుకుంటారు. నెక్స్ట్, సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేస్తారు. ఈ సెకండ్ రౌండ్ లో సీట్ అలాట్మెంట్ అనౌన్స్ చేసినప్పుడు అగైన్ సేమ్ అండి, మరలా మీరు జాయిన్ అవ్వాలా లేదనేది ఆలోచించుకోవచ్చు. అంతేకాదు, ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్ నుండి కానీ అప్గ్రేడేషన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఫస్ట్ రౌండ్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీజు తీసుకొని అక్కడ రిలీవింగ్ ఆర్డర్ తీసుకొని సెకండ్ కాలేజీ ఏదైతే సెకండ్ రౌండ్ లో ఎలాట్ అయిందో అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి మీకు అప్గ్రేడేషన్ కాలేజ్ వచ్చింది అంటే ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ రౌండ్ లో ఆల్రెడీ మీరు జాయిన్ అయినటువంటి సీటు క్యాన్సిల్ అయిపోయినట్లే లెక్క. అంటే మీ సర్టిఫికెట్స్ ఆ కాలేజ్ లో ఉన్నప్పటికీ కూడా సీట్ అయితే క్యాన్సిల్ అయి ఉంటుంది మరుక్షణంలోనే. కాబట్టి మీరు అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ ఇష్టం. కానీ ఫస్ట్ రౌండ్ సీట్ అయితే ఉండదు. ఒకవేళ మీకు సెకండ్ రౌండ్ సీట్ కూడా వద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు మీరేం చేయాలి అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని ఆ సీటు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మీకు ఫ్రెష్ గా సీట్ అలాట్ అయింది అనుకోండి, ఇక్కడ కూడా అంతే. కంపల్సరీ జాయిన్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. కానీ మీరు వద్దు అనుకుంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని అప్పుడు మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అనుకున్నారనుకోండి, అప్పుడు మీకు సీట్ అలాట్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి ఒరిజినల్స్, ట్యూషన్ ఫీజు కట్టి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసుకొని కాలేజ్లో జాయిన్ అవుతారు. ఒకవేళ మీకు ఈ సెకండ్ రౌండ్ లో వచ్చినటువంటి ఫ్రెష్ సీట్ అలాట్మెంట్ కానీ లేదా అప్గ్రేడేషన్ సీట్ కానీ మరలా మీకు నచ్చలేదు, ఇంకా బెటర్ కాలేజ్ వస్తే బాగుండు అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు అగైన్ ఈ సెకండ్ రౌండ్ ఏ కాలేజ్ దగ్గర అయితే వీళ్ళిద్దరూ జాయిన్ అయ్యారో, అంటే ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు, అప్గ్రేడేషన్ వాళ్ళు, మరలా థర్డ్ రౌండ్ లో అప్గ్రేడేషన్ కి వెళ్లే అవకాశం అయితే ఉంది. సో ఈ సెకండ్ రౌండ్ కాలేజీ ప్రిన్సిపల్ కి మరలా మీరు విల్లింగ్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది, మేము మరలా థర్డ్ రౌండ్ అప్గ్రేడేషన్ కి వెళ్తాము అని.
అర్థమైంది కదా? అలాగే ఒకవేళ మీకు అసలు సెకండ్ రౌండ్‌లో కూడా సీట్ రాలేదు అనుకోండి. వీళ్ళు డైరెక్ట్‌గా నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఫర్దర్ రౌండ్స్. అలా కాకుండా మేము ఇంతటితో ఎగ్జిట్ అయిపోతాము అంటే ఎగ్జిట్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీరు అక్కర్లేదు అనుకుంటే ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంటే కంప్లీట్ కౌన్సెలింగ్‌లో నుండి బయటకొచ్చేయొచ్చు. క్లియర్? సో, ఇది సెకండ్ రౌండ్ వరకు జరిగేటువంటి ప్రాసెస్. ఇప్పుడు థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ రౌండ్‌లో మరలా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంటు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇంతకు ముందు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్స్ అన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. సేమ్ మరలా రౌండ్ 3 సీట్ అలాట్ అవుతుంది. ఈ రౌండ్ 3 సీట్ అలాట్ అయినప్పుడు మరలా మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే జాయిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే సేమ్ మరలా ఇక్కడ కూడా మీరు కట్టినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని మాత్రమే మీరు ఇంతటితో మీ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్‌ని కూడా ఎగ్జిట్ చేస్తూ మీరు ఇక్కడితో స్టాప్ అయిపోతారు. అంటే ఈ రౌండ్ నుండి ఇంకా నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. ఈ థర్డ్ రౌండ్ పేరే మాపప్ రౌండ్ అంటారు. ఈ మాపప్ రౌండ్‌లో మీకు సీట్ అలాట్ అయినప్పుడు మీకు ఇష్టమైతే కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. అలాగే ఇంతకు ముందు రౌండ్స్ నుండి గాని మీకు అప్‌గ్రేడేషన్ వచ్చుంటే ఇంతకు ముందు రౌండ్‌లో జాయిన్ అయినటువంటి కాలేజ్ దగ్గరికి వెళ్లి సర్టిఫికెట్స్, ట్యూషన్ ఫీ తీసుకొని థర్డ్ రౌండ్‌లో అప్‌గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్లి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాలి. అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకసారి మీరు థర్డ్ రౌండ్‌లో సీట్ వచ్చినప్పుడు జాయిన్ అయితే ఆ తర్వాత సీటు క్యాన్సిల్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలా లేదా అనేది ఆలోచించుకోండి. ఒకసారి జాయిన్ అయ్యారు అంటే మీరు లాక్ అయిపోయినట్లే లెక్క. సో థర్డ్ రౌండ్ వరకు పర్లేదు కానీ థర్డ్ రౌండ్ నుండి ఫోర్త్ రౌండ్‌కి మాత్రం మీరు తప్పనిసరిగా వస్తే జాయిన్ అయితే కాలేజ్‌లో ఉండాలి. లేదా అసలు జాయిన్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోవటం. ఈ రెండే చేయాలి. అలాగే ఒకవేళ అసలు సీటే రాలేదు అనుకోండి. వాళ్ళు నెక్స్ట్ రౌండ్‌కి కంటిన్యూ అవ్వచ్చు. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్‌కి అదే ఫీజుతో అంటే ఫస్ట్ రౌండ్‌లో కట్టిన ఫీజుతో లాస్ట్ రౌండ్ వరకు కూడా ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లోకి ఎంటర్ అవుతారు. అంటే ఫోర్త్ రౌండ్. ఇక్కడ కూడా సేమ్ మరలా ఫ్రెష్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ స్ట్రే వేకెన్సీ రౌండ్‌లో కూడా మీకు సీట్ అలాట్ అయితే మీకు ఇష్టం ఉంటే కాలేజ్ దగ్గరికి వెళ్లి జాయిన్ అవుతారు. ఒకసారి జాయిన్ అయ్యారు అంటే మాత్రం మీరు కాలేజ్ నుండి బయటకు వచ్చే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు. అలాగే ఒకవేళ మీరు అసలు జాయిన్ అవ్వలేదు అనుకోండి సీటు వచ్చిన తర్వాత అప్పుడు మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ వదులుకొని సీటు జాయిన్ అవ్వకుండా వదిలేయొచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఇది టోటల్‌గా మనకి కంప్లీట్ ప్రాసెస్‌కి సంబంధించినటువంటి ఫ్లో చార్ట్. సో, మీరు దయచేసి ఈ ఫ్లో చార్ట్‌ని అర్థం చేసుకొని, ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో మీరు ఎక్కడ ఏ రౌండ్‌లో సీట్ వచ్చినప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అనేది ఆలోచించుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తూ ఉన్నాను. అలాగే కామెంట్ సెక్షన్‌లో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్‌కు సంబంధించి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, అలాగే స్టేట్ కోటా కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే, ఇక్కడ కనిపించే ఈ ఫోన్ నంబర్‌లో 6303235115లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అలాగే తప్పకుండా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.